హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము బేబీస్ పుట్టాక ఫస్ట్ 24 అవర్స్లో ఏమేమి వినగలుగుతారు, ఏమేమి చూడగలుగుతారు అనేది డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ డెలివరీ అయ్యే ముందర అంటే రైట్ ఫ్రమ్ 7th 8th మంత్ ఆన్వర్డ్స్ మదర్స్కి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా, బేబీ బయటకు వచ్చాక వాళ్ళతో ముచ్చట్లేయడం కానీ, కబుర్లు పెట్టడం కానీ, జోలు పాటలు పాడడం కానీ అట్లాంటిది అనేది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా అనేది. కాకపోతే ఏంటంటే డెలివరీ అయ్యాక బేబీ మన వాయిస్ అనేది రికగ్నైజ్ చేయగలుగుతారా, మనల్ని గుర్తుపట్టగలుగుతారా అనేది సందేహాలు చాలామందికి ఉన్నాయి. సో దాని గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ ఏంటంటే మనకు బేబీస్ పొట్టలో ఉన్నప్పుడు యూజువల్లీ లాస్ట్ 3 months నుంచి వాళ్ళు వినడం అనేది స్టార్ట్ చేస్తారు. అంటే మనం మాట్లాడింది కానీ, మనం వింటున్న మ్యూజిక్ కానీ బేబీస్కి కూడా వినపడుతుంది. సో అందుకనే 28 weeks ఆన్వర్డ్స్ ఏంటంటే చాలామందికి మ్యూజిక్ వినమంటాము, భక్తి గీతాలు, శ్లోకాస్ అట్లాంటివి వినమంటాం. అండ్ ఈవెన్ ఫాదర్స్ కూడా వాళ్ళు మాట్లాడేది, మదర్స్ వాళ్ళ వాయిస్ అవన్నీ కూడా బేబీస్ వినగలుగుతారు. సో వాళ్ళ పొట్టలో ఉన్నప్పుడే వాళ్ళకి ఏంటంటే ఈ వాయిసెస్ అన్నీ కూడా ఫెమిలియర్ వాయిసెస్ లాగా అంటే అలవాటు అయిపోతుంది. కాకపోతే ఏంటంటే బట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ డిస్టర్బెన్సెస్. ఇప్పుడు ఓన్లీ మన వాయిసే కాకుండా బేబీస్కి ఏంటంటే పొట్టలో ఉన్నప్పుడు ఈ హార్ట్ బీట్ సౌండ్ వినిపించడం కానీ, లేదు పేగులు కదలికలు అంటే బవల్ సౌండ్స్ కానీ, లేదా గర్గ్లింగ్ సౌండ్స్ అంటే కొందరికి పేగులు అరుస్తూ ఉంటాయి ఆ సౌండ్స్ కానీ, లేదు తేంపుల్లాగా గ్యాసెస్ లాగా వచ్చినప్పుడు ఆ సౌండ్స్, లేదు యుట్రైన్ ఆర్టరీ బ్లడ్ సప్లై. ఇప్పుడు ఏంటంటే మనకు యుట్రస్కి కానీ గ్రోయింగ్ బేబీకి బ్లడ్ సప్లై ఎక్కువగా ఉంటుంది. సో ఆ యుట్రైన్ ఆర్టరీ నుంచి బ్లడ్ సప్లై కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆ హిస్సింగ్ సౌండ్ అంటే బ్లడ్ ఫ్లో సౌండ్ ఇవన్నీ కూడా బేబీస్కి వినపడుతూ ఉంటాయి. సో బేబీస్కి ఏంటంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఈ సౌండ్స్ పొట్టలో ఉన్నప్పుడు అవి వినిపిస్తుంటే అట్ ద సేమ్ టైం బయట నుంచి మనం మాట్లాడేది, మనం వినేది అన్నీ అవి కూడా వింటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకు పొట్టకి దగ్గరగా వచ్చి మాట్లాడిన, దగ్గరగా మ్యూజిక్ పెట్టినా కానీ అవి అనేది వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు వినగలుగుతారు. అండ్ దే విల్ క్యాచ్ ఇట్ అప్. అంటే అది వాళ్ళకి మెమరీలో ఉండిపోతుంది ఆ వాయిసెస్ అనేది. సో ఆఫ్టర్ డెలివరీ అంటే బేబీ పుట్టంగలోనే ఏంటంటే మనకు బయటికి వచ్చాక వాళ్ళకి విజన్ ఏంటంటే బ్లడ్ విజన్ ఉంటుంది. అంటే ఎంత క్లియర్గా కనిపించదు. సో వాళ్ళు ఏంటంటే లాంగ్ డిస్టెన్సెస్ చూడలేకపోతారు. అప్ టు 30 centimeters డిస్టెన్స్ వరకు వాళ్ళు చూడగలుగుతారు. అందుకని బేబీ పుట్టాక అంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా బేబీని మదర్కి దగ్గరికి అంటే హత్తుకునేటట్టుగా బ్రెస్ట్కి దగ్గరికి పెట్టుకోండి అంటాం. ఎందుకోసమనంటే అట్లీస్ట్ మదర్ మాట్లాడేది అండ్ మదర్ని చూడడం కానీ, డైరెక్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా బాండింగ్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకనే ఫీడింగ్ అప్పుడు కూడా మదర్ని ఏంటంటే బేబీని చూస్తూ ఫీడింగ్ ఇవ్వమని చెప్తాము. అట్ ద సేమ్ టైం ఏదైనా ఒకటి మాట్లాడుతూ ఉండండి అంటాం. సో దట్ వాళ్ళ వాయిస్ అనేది వాళ్ళకి ఫెమిలియర్ వాయిస్. సో బేబీస్ ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఈ వాయిస్ నేను పొట్టలో ఉన్నప్పుడు కూడా విన్నాను అండ్ ద సేమ్ వాయిస్ ఇప్పుడు నేను వింటున్నాను అన్న కంఫర్ట్ జోన్లో ఉంటారు. అండ్ చాలామంది బేబీస్ బాగా ఏడ్చేస్తూ ఉంటారు. అలాంటి బేబీస్కి కూడా అంతే ఫెమిలియర్ వాయిస్తో ఏదైనా మాట్లాడినా, లేదు వాళ్ళు పొట్టలో ఉన్నప్పుడు విన్న మ్యూజిక్ అది పెట్టినా కానీ వాళ్ళు కూల్ డౌన్ అవుతారు. అంటే ఏడుపు అనేది ఆపేస్తారు. సో దీంతో ఈ సైంటిఫిక్ స్టడీస్తో ఏంటంటే వాళ్ళు చెప్పగలిగారు ఈ బేబీస్ కూడా వాళ్ళు లోపల వినగలుగుతారు, మ్యూజిక్ కూడా అదంతా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు అనేది. సో ఫ్రెండ్స్, అందుకనే మనకు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కానీ, బేబీస్ ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు కానీ దగ్గరికి తీసుకొని వాళ్ళకి ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి ఫెమిలియర్ వాయిస్తో మాట్లాడినా, లేదు ఫెమిలియర్ మ్యూజిక్ వినిపించినా వాళ్ళు ఏడుపు అనేది ఆపేస్తారు. సో దీని ద్వారా అంటే మనం తెలుసుకోగలిగాము వాళ్ళు ఎప్పటి నుంచి వినగలుగుతారు, వాళ్ళది ఏంటి లిమిట్స్ అనేది తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో and share with your friends and needy people. Thank you, and do follow us on Instagram and Facebook as well.